వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం పైథాన్లో 2 నెంబర్స్ని ఎన్ని వేస్లో మనం యాడ్ చేయొచ్చో తెలుసుకుందాం. నౌ లెట్స్ సీ ఫస్ట్ మెథడ్, దట్ ఈస్ యాడ్ 2 నెంబర్స్ విత్ ప్లస్ ఆపరేటర్. ఈ కేసులో మనం ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ని పర్ఫామ్ చేస్తాం. హియర్ ఏ అనే వేరియబుల్కి సపోజ్ 50 అని నేను అసైన్ చేశాను అండ్ బి అనే వేరియబుల్కి 30 అని అసైన్ చేశాను అండ్ సమ్ అనే వేరియబుల్ తీసుకున్నాను. ఈ సమ్ అనే వేరియబుల్కి అడిషన్ ఆపరేటర్ ద్వారా ఏ అండ్ బి వాల్యూస్ని యాడ్ చేస్తున్నాను, ఏ ప్లస్ బి. నా ప్రింట్ ఆఫ్ సమ్ అంటే రిజల్ట్ వస్తుంది. హియర్ ఏ వాల్యూ 50, బి వాల్యూ 30 అండ్ ఏ ప్లస్ బి అనే వాల్యూ సమ్ అనే వేరియబుల్కి అసైన్ చేశాను అండ్ ఫైనల్గా సమ్ వాల్యూని ప్రింట్ చేశాను. నౌ సెకండ్ మెథడ్ ఈజ్ యాడ్ 2 నెంబర్స్ విత్ ఇన్పుట్ మెథడ్. మనం ప్రీవియస్గా ముందుగానే వాల్యూస్ని వేరియబుల్స్కి అసైన్ చేసి దాని తర్వాత అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసాం. ఇప్పుడు ఇన్పుట్ మెథడ్ యూజ్ చేసి ఎలా అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలో తెలుసుకుందాం. ఏ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఫస్ట్ వాల్యూ. ఇక్కడ ఇన్పుట్ మెథడ్ అనేది కీబోర్డ్ నుంచి మనం ఏదైతే ఎంటర్ చేసామో దాన్ని రీడ్ చేసుకుంటుంది. ఇక్కడ ఈ స్ట్రింగ్ ఎందుకు వాడామంటే ఎంటర్ ఫస్ట్ వాల్యూ అన్న స్ట్రింగ్ వచ్చిన తర్వాత కీబోర్డ్ నుంచి వాల్యూ ఎంటర్ చేయమని అడుగుతుంది. సేమ్ వే బి ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సెకండ్ వాల్యూ. ఇప్పుడు కూడా ఇన్పుట్ మెథడ్ ద్వారా సెకండ్ వాల్యూని రీడ్ చేసుకుంటున్నాం. మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇన్పుట్ మెథడ్ ఎప్పుడు కూడా స్ట్రింగ్ వాల్యూస్ని కీబోర్డ్ నుంచి రీడ్ చేసుకుంటుంది. నంబర్స్ని ఇన్పుట్గా ఇచ్చినా కూడా వాటిని స్ట్రింగ్గానే తీసుకుంటుంది. అలాంటప్పుడు అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే మనం ఇంట్ మెథడ్ ద్వారా నంబర్స్ని మనం ఇన్పుట్ మెథడ్ ద్వారా రీడ్ చేసామో వాటిని ఇంటీజర్గా కన్వర్ట్ చేయొచ్చు. సో దానికోసం ఏ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూ ఇంట్ మెథడ్ ద్వారా ఇంటీజర్గా కన్వర్ట్ అవుతుంది. టోటల్ వాల్యూ మనకి ఏ అనే వేరియబుల్కి అసైన్ అవుతుంది. మనం ఆల్రెడీ ఏ అనే వేరియబుల్ని వాడున్నాం. పైథాన్లో ఒక వేరియబుల్ని ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు. సో అందుకని ఏ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఏ అని అసైన్ చేశాను. నౌ బి ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ బి. ఇప్పుడు బిలో ఏదైనా ఒక నంబర్ని రీడ్ చేసుకున్నప్పుడు అది ఇనిషియల్గా స్ట్రింగ్గా ఉంటుంది అండ్ ఇంట్ మెథడ్ ద్వారా బిని ఇంటీజర్గా కన్వర్ట్ చేసాం అండ్ దెన్ బి అనే వేరియబుల్కి అసైన్ చేసాం. నౌ సమ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అండ్ సమ్ని ప్రింట్ చేస్తే మనకి రిజల్టెంట్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు రన్ చేస్తే ఎంటర్ ఫస్ట్ వాల్యూ అని అడిగింది, 50 అని ఇచ్చాను. ఎంటర్ సెకండ్ వాల్యూ అన్నప్పుడు 30 అని ఇచ్చాను. టోటల్గా మనకి 80 అని వాల్యూ మనకి రిజల్ట్గా వచ్చింది. నౌ ద థర్డ్ వే ఈజ్ యాడ్ 2 నెంబర్స్ యూజింగ్ ఫంక్షన్. ఏదైనా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి దాని తర్వాత 2 నెంబర్స్ని ఎలా యాడ్ చేయాలో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇనిషియల్గా మనం 2 నెంబర్స్ తీసుకుందాం. ఏ ఈక్వల్స్ టు 50 అని తీసుకున్నాను, బి ఈక్వల్స్ టు 30 అని తీసుకున్నాను. అండ్ దానికంటే ముందు ఒక ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం. ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే డెఫ్ అనే కీవర్డ్ను వాడతాం. సమ్ ఆఫ్ అనే మెథడ్ తీసుకున్నాను. దాంట్లో 2 పారామీటర్స్ని పాస్ చేయాలి అండ్ కోలన్. మనం ఫంక్షన్లో ఏదైనా రాస్తున్నప్పుడు ఇండెంటేషన్ తప్పకుండా ఉండాలి. అంటే ఫంక్షన్ ఇండెంటేషన్ అంటే ఇనిషియల్ బార్డర్ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ని మనం ఇండెంటేషన్ అంటాం. నా రిటర్న్ ఏ ప్లస్ బి. మనం ఎప్పుడైతే ఈ ఫంక్షన్ని కాల్ చేస్తామో అప్పుడు ఆ ఫంక్షన్లో మనం ఏమైతే పారామీటర్స్ పాస్ చేసామో ఆ రెండింటిని యాడ్ చేసి మనకి రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు సి అనే వేరియబుల్కి సమ్ ఆఫ్ అనే ఫంక్షన్ని మనం ఇప్పుడు కాల్ చేస్తున్నాం. ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 50 అండ్ బి ఈక్వల్స్ టు 30 ఈ రెండు పారామీటర్స్ని సమ్ ఆఫ్ అనే ఫంక్షన్లో మనం పారామీటర్స్గా యూజ్ చేసాం. ఇప్పుడు కాల్ చేసినప్పుడు సమ్ ఆఫ్ మెథడ్ ఏ ప్లస్ బి ఆపరేషన్ని పర్ఫామ్ చేసి మళ్ళీ రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ అయిన వాల్యూ సి అనే వేరియబుల్కి అసైన్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఆఫ్ సి.
మనం ప్రింట్ చేస్తే ఫైనల్లీ మనకి 80 అనే వాల్యూ వచ్చింది. యాడ్ 2 నంబర్స్ యూజింగ్ యాడ్ మెథడ్. మనం యాడ్ అనే మెథడ్ని యూజ్ చేయాలంటే ఆపరేటర్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ ఆపరేటర్. ఏ అనే వాల్యూకి 50 తీసుకున్నాను, బి అనే వాల్యూకి 30 తీసుకున్నాను, సి అనే వాల్యూకి ఆపరేటర్. ఆపరేటర్ అనే మాడ్యూల్లో మనకి యాడ్ మెథడ్ ఉంటుంది. సో మనం యాడ్ మెథడ్ని కాల్ చేయాలంటే ఆపరేటర్ డాట్ యాడ్ ఆఫ్, దాని తర్వాత ఏవైతే వాల్యూస్ యాడ్ చేయాలో వాటిని పారామీటర్స్గా పాస్ చేస్తాం. ఏ కామా బిని పాస్ చేసాం అండ్ సి వాల్యూని ఇప్పుడు ప్రింట్ చేద్దాం. మనకు రన్ చేస్తే ఫైనల్గా 80 అనే వాల్యూ ప్రింట్ అయింది. మనం ఈ 4 వేస్లో వాల్యూస్ని యాడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.